ఈ ఫ్రెండ్స్ చూడండి, మా మళ్ళీ విత్తనాలను జిమ్ముకున్నాం. విత్తనాలు ఏంటి? వరి ధాన్యం. ఆ ధాన్యం ఇలాగా జిమ్ముకొని ఆకుమళ్ళ చేసుకొని అది ఉడిపూడ్చి అది పండి కోత కోసి దాన్ని ఆ ధాన్యం జల్లించి ఆడించి మనం తింటాకి రైస్ వస్తాయండి. వాళ్ళు పండిస్తాయి కానీ మనం తింటాకి ఉంటాయి. చూడండి, కాలువలను వర్షాలు పడినాయి కదండి, ఆ కాలువ వదిలినప్పుడు వర్షాలు పడినప్పుడు మేము పంట వేసుకుంటాము. దీన్నిటిని ఏమంటారు? సార్వా అంటారండి. సార్వా అంటే మనం తినే రైస్ అంటారు. ఇతరు దాలో పండించట్లేదు. మినుము పెసలన్నీ పండేస్తున్నారు. ఇది అయ్యాక అవేనండి. చూడండి, మా నాన్న నా ఫోన్ తీసుకెళ్ళి వీడియోని తీసి నేను చాలా దూరం కదండి, నేను వెళ్ళలేను, నేను చేయలేక మా నాన్నే వెళ్తాడు.